ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కార్పొరేషన్ క్యాంప్ పాలిటిక్స్ ఉధృతమయ్యాయి. గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలింపుతో చింతకుంటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సాయి జ్యోతి ఇంటి ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. 2 రోజుల క్రితం ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన కార్పొరేటర్ బీజేపీలో చేరడంతో రాజకీయాలు హీటెక్కాయి. కరీంనగర్ 15వ డివిజన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. క్యాంపు రాజకీయాల నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీలు తమ శ్రేణులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సాయి జ్యోతితో మాట్లాడాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాని ప్రకారంగా ఆమె ఇష్ట ప్రకారంగా మేము పొద్దున్న 9 గంటలకు వచ్చిన వాళ్ళం సార్. లోపలనే ఉందని మాకు తెలుసు. మా కార్యక్రమం మేము కలవడానికి అడుగున్నాం. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనియేసి ఇక చింతకుంటలో ఉద్రిక్తత పరిస్థితులైతే నెలకొన్నాయి. గెలిచిన అభ్యర్థుల తరలింపుతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మున్సిపల్ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా సాగుతున్నాయి. గెలిచిన కార్పొరేటర్ల చుట్టూ క్యాంపు రాజకీయాలు వేడెక్కుతున్న వేళ కరీంనగర్ చింతకుంటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ చింతకుంట 17వ డివిజన్ లో ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి విపుల సాయి జ్యోతి ఇటీవల బీజేపీలో చేరడం రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా అయితే వేడెక్కించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామంతో స్థానికంగా కూడా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సాయి జ్యోతి ఇంటి ఎదుట పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అయితే అదుపులో ఉంచేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఇక క్యాంపు రాజకీయాల నేపథ్యంలో వివిధ పార్టీలు తమ గెలిచినటువంటి అభ్యర్థులను కాపాడుకునేందుకైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు సాయి జ్యోతితో మాట్లాడాలని కూడా తన ఇంటి ముందు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ప్రలోభాలకు గురి చేస్తుందంటూ ఆరోపణలు కూడా వినిపిస్తుండటంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఇదే సమయంలో 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయి జ్యోతి మరియు 27వ డివిజన్ కార్పొరేటర్ బొడ్ల శ్యామల ఇళ్లకు వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అయితే వీపు జారీ చేయడం పరిస్థితి మరింత కలకరంగా రేపింది. అయితే ఈ సంఘటన ఇదిలా ఉండగా మరోవైపు వీపుల సాయి జ్యోతి అయితే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తనకు అనారోగ్య పరిస్థితి కారణంగా తాను ఇంట్లో నుండి వేరే ప్రదేశానికి వెళ్తున్నాము, తనను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దంటూ కూడా ఒక వీడియోలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా చింతకుంటలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఇప్పుడు పరిస్థితి ఏ దిశగా మలుపుతుందో అయితే చాలా ఆసక్తిగా నెలకొంది. పోలీసులు మాత్రం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి ఉంచేందుకైతే అప్రమత్తంగా ఉన్నారని చెప్పచ్చు. అదే విధంగా చూస్తే మరి గెలిచిన అభ్యర్థులను తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అంటే మనం ముందుగా చెప్పుకున్న విధంగా అయితే క్యాంపు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు శివరాత్రి పండుగ ఉన్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది సెంటిమెంట్ పరంగా అసలు ఇళ్ళకి పరిమితంగా ఉండాలా, ఫ్యామిలీతో గడపాలా, లేకపోతే ఇటు రాజకీయంగా చూసుకుంటే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు ఉన్నాయి, అదే విధంగా మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవడం లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా కూడా రాజకీయ ఈ విషయానికి వస్తే మాత్రం
అసలు అభ్యర్థులను కాపాడుకునే దశలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే మరొక విషయం ఏంటంటే ఇటు జగిత్యాలకు సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 18 మంది అభ్యర్థులను తీసుకొని ప్రగతి భవన్ కి కూడా వెళ్ళినట్టు చూస్తున్నాం మనం. ఇదే సంఘటన ఇదిలా ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా కూడా ఇటు క్యాంపు రాజకీయాలు, మరోవైపు గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా కాపాడుకునేందుకు రాజకీయ వర్గాలు కాపాడుకునేందుకైతే తీవ్ర శక్తిని పెట్టి చూస్తున్నట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.